ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలను మరి తాత్కాలిక రుణాలను కూడా మాఫీ చేసింది కూడా ఆనాడు కాంగ్రెసే. ఈ రోజు కూడా ఆ ఘనత కాంగ్రెస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోవాలి, ప్రశ్నించాలి. మీరు 10 ఏళ్లలో ఎందుకు ఏకకాలంలో 1 లక్ష కూడా రుణమాఫీ చేయలేదయ్యా? ఈరోజు దొంగ డ్రామాలు వేస్తున్నారు. ఈరోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఊరంతా అప్పులు చేసిపోయినట్టుగా అన్ని శాఖలలో అప్పులే ఉన్నాయి. సర్పంచుల అప్పులు ఇవ్వలేదు, రైతుల మీద 30,000 కోట్ల రూపాయలు రుణభారం పెట్టిపోయిండు. అదే విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చినా అని చెప్పిండు. 60,000 కోట్ల రూపాయలు మరి ఉచిత విద్యుత్ బకాయిలు ఈరోజు కట్టకుండా అప్పు మిగిల్చిపోయింది ఎవరు అని నేను అడుగుతున్నా. కాబట్టి వాస్తవాలను నిజాలను తెలుసుకోండి, ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ